Shalom lach Miriam meleat chesed Adonai imach Beruchat banashim ubaruch Peri bitnech Yeshua Miriam HaKedosha התפללי בעדנו אחותים, אתה ובשעת מותנו אמן. שלום לך מרים מלאת החסד, אדוני పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో నుండునుగాక. క్రీస్తు ప్రభునియందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, కోడూరు మాత మహోత్సవానికి ఆధ్యాత్మికంగా సిద్ధపడుతున్న ఈ నవ శనివారాంజలి కార్యక్రమంలో ఈరోజు 7వ శనివారపు ఆరాధనకు వాక్కు పరిచర్యకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ 7వ శనివారపు ధ్యానాంశం కష్టజీవే చిరంజీవి. కష్టజీవే చిరంజీవి. చిరంజీవి అనగానే అదేదో ఊహించుకోకండి. శాశ్వతంగా నిలబడే వ్యక్తి అని అర్థం. మరణించినను ఇంకా మనుషుల జ్ఞాపకాల్లో బ్రతికే ఉండే జీవి అని అర్థం. చిరకాలం గుర్తుండిపోయే జీవి అని అర్థం. ఎవరు జీవితంలో చిరకాలం గుర్తుండిపోతారు అంటే, జీవితంలో బ్రతికినన్నాళ్ళు కష్టే ఫలి అనే సిద్ధాంతాన్ని నమ్ముకొని తన రెక్కల కష్టార్జితం మీద ఆధారపడి తన కష్టార్జితంతో ప్రయోజకుడుగా మారి 10 మందికి ఎవరైతే ప్రయోజనకారిగా ఉంటారో కష్టజీవే చిరంజీవిగా మారుతారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రతి కుటుంబంలో కష్టజీవి ఉంటారు. అమ్మ నాన్న ఇద్దరూ కూడా కష్టపడతారు. నాన్న కష్టాన్ని తక్కువ చేయాలన్నది నా ఉద్దేశం కాదు, కానీ అమ్మ కష్టం వర్ణనాతీతం, వివరించలేము. కష్టజీవే చిరంజీవి అన్నప్పుడు మనము గౌరవిస్తూ ఉన్నటువంటి అమ్మ మరియ తల్లి ఎంత కష్టజీవో కదా. లూకాసు వార్త 1వ అధ్యాయము 39వ వచనంలో చదువుకుంటాం. ఆ దినములలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను అని చెబుతూ, అదే లూకాసు వార్త 1వ అధ్యాయము 56వ వచనములో మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. తానే కష్టములో ఉన్నప్పటికీ తన కష్టాన్ని విడిచి, తన కష్టాన్ని మరిచి కష్టములో ఉన్న వారిని ఆదుకోవడానికి వెళ్ళిన ఆ మరియ తల్లి చిరంజీవిగా మనుషుల మనస్సులలో, జ్ఞాపకాలలో చిరస్థాయిగా నిలబడిపోయింది. మరియ తల్లి నిండు చోళాలుగా ఆమె పడిన కష్టాన్ని మనము ఎరుగని వారము కాము. నిండు చోళాలుగా ఆ తల్లి చేసిన ప్రయాణాలు, యాత్రలు, ఐగుప్తు దేశానికి పలాయనము, నజరేతు నుండి బెత్లెహేమునకు ప్రయాణము మనము ఎరుగని వారము కాము. ఆ తల్లి పడినటువంటి వేదనలు ప్రసవ వేదన, ఆ ప్రసవ వేదనలో పడినటువంటి కష్టాలు, ఎలిజబెత్తమ్మ ఇంటికి పర్వత ప్రాంతానికి గర్భవతిగా ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఆమె పొందిన కష్టాలు, అదే విధముగా శిలువ యాత్రలో తన కుమారుని వెంబడించినప్పుడు ఆమె తన కుమారుని కష్టములో పాలు పంచుకున్నటువంటి ఆమె కష్టం ఎల్లప్పుడూ మనుషుల మనసుల్లో చిరస్థాయిగా నిలబడిపోతుంది. ఆ తల్లిని అమ్మా అని పిలుస్తున్న మనము కూడా ఆ తల్లి ఎంత కష్టజీవో మన జీవితంలో కూడా కష్టపడితేనే సుఖపడతాం అనే సిద్ధాంతాన్ని నమ్ముకుంటూ కష్టజీవే చిరంజీవిగా మారుతారు. ఈ లోకంలో ఎవరైతే శ్రమనే ఆయుధముగా చేసుకుంటారో, ఎవరైతే కష్టపడి
తమ రెక్కల కష్టం మీద తాము బ్రతుకుతూ 10 మందిని బ్రతికిస్తారో అటువంటి వారిదే పరలోక రాజ్యము అన్న సంగతి మనము గుర్తెరుగుతూ సంఖ్యాకాండము 3వ అధ్యాయము 25వ వచనము నుండి 37వ వచనం వరకు మీరు తర్వాత చదువుకోండి. జస్ట్ రిఫరెన్స్ మీకు చెప్తున్నాను. అక్కడ లేవీయుల గోత్రములో 3 రకాల గ్రూపులు ఉన్నాయి. లేవీ గోత్రంలో 3 రకాల గ్రూపులు. వాటి పేర్లు ఏంటంటే గెర్షోమీయులు, కోహాతీయులు, మెరారీయులు. మీరు ఎప్పుడైనా వింటే సరే ఇదే ఫస్ట్ టైం మీరు వింటున్నట్లయితే నేర్చుకోండి. లేవీ తెగకు చెందినటువంటి వాళ్ళు. లేవీ గోత్రములో 3 రకాల గుంపులు ఉన్నాయి. గెర్షోమీయులు వీళ్ళేం చేస్తారంటే దేవుని యొక్క పరిశుద్ధ గుడారమును, దాన్ని కప్పు వస్త్రాలను కాపాడేవాళ్ళు. లేవీల బాధ్యత ఏంటి? వాళ్ళు యాజకులు కదా. దేవుని పరిశుద్ధ గుడారం వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మోసుకుని వెళ్ళేవారు. దేవుని యొక్క మందసాన్ని ఎక్కడికి వెళ్ళినా మోసుకుని వెళ్ళేవారు. కాబట్టి ఈ లేవీయులదే గుడారాన్ని, మందసాన్ని మోయాల్సిన బాధ్యత. ఈ లేవీయులలో గెర్షోమీయులు అనే వారి యొక్క బాధ్యత ఏంటంటే ఆ గుడారాన్ని కప్పే వస్త్రాన్ని కాపాడే బాధ్యత వీళ్ళది. రెండో తెగ ఎవరు? వాళ్ళు కోహాతీయులు అంటారు. ఎవరి కోహాతీయులు అంటే పరిశుద్ధ స్థలాన్ని చూచెడివారు, కాపాడేడివారు అని అర్థం. జస్ట్ దే వాచ్మెన్ లాంటి వాళ్ళు అన్నమాట. ఇక 3వ గ్రూపు, 3వ తెగ ఉంది, మెరారీయులు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, మెరారీయులు. వీళ్ళ కష్టం అంతా ఇంత కాదండి. ఈ గెర్షోమీయుల కన్నా, కోహాతీయుల కంటే ఈ గ్రూపు చాలా కష్టపడతారు. శరీరాన్ని నలగగొట్టుకొని గుడారపు సామగ్రి, గుడారపు గెడలు, మేకులు, పునాది దిమ్మలు, పరికరాలు, ఈ గుడారము ఎక్కడికి వెళ్తున్నా ఈ బరువైనటువంటి వస్తు సామగ్రి అంతా కూడా మొయ్యడం, ఎక్కడ పడితే అక్కడ మళ్ళీ గుడారాలు వెయ్యడం, మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు గుడారాలు తీసి మరలా వాటన్నిటిని భుజాల మీద మోసుకొని వెళ్ళడం. ఇదంతా లేవీ తెగకు చెందిన మెరారీయులు అనే గుంపుకు చెందినటువంటి బరువు బాధ్యత. కష్టమంతా వీరిదేనండి, బరువంతా వీరిదేనండి. మెరారీ, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ప్రతి సంఘములో, ప్రతి కుటుంబంలో ఒక మెరారీ ఉండాలి. మెరారీలాగా కష్టజీవులుగా మనం మారాలి. అమ్మ మరియ తల్లిలాగా కష్టాన్ని మనము మన ఆయుధంగా మార్చుకొని బ్రతకాలి అని ఈనాటి మాటకు అర్థం. కష్టజీవులుగా బ్రతకాలన్నది దేవుడి సంకల్పం. ఏ రంగములోనైనా మనం చదివే చదువైనా ఏదో ఆడుతూ పాడుతూ ఆకతాయిగా, ఏదో జల్సాగా, ఏదో టైంపాస్ కోసం చదవకూడదు. చదివే చదువు కష్టపడి చదివితేనే దానికి శ్రమకు తగ్గ ప్రతిఫలం. చేసే వ్యాపారంలో కష్టపడాలి, చేసే సేవలోనైనా కష్టపడాలి, భక్తిలోనూ కష్టపడాలి. కష్టపడితేనే ప్రతిఫలం ఉంటుంది అన్నది దేవుడి రోజు మనందరికీ వినిపిస్తున్నటువంటి సందేశం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏ విషయంలోనైనా, దైవరాజ్య విస్తరణలోనైనా కష్టపడాలి. మన కుటుంబాన్ని కట్టుకునే విషయంలోనైనా కష్టపడాలి. కష్టపడకుండా ఏదీ రాదు. కష్టపడకుండా వచ్చింది ఏది కూడా శాశ్వతముగా నిలబడదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని బిడ్డలమైన మనలో ప్రతి వ్యక్తి ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారంటే, నెంబర్ 1, దేవుని బిడ్డలు ఎవ్వరూ సోమరిపోతులుగా బ్రతకకూడదు. నెంబర్ 2, దేవుని బిడ్డలు ఎవరూ కూడా ఇతరుల కష్టార్జితాన్ని ఆశపడేవారుగా ఉండకూడదు. ఎవరైనా ఏమైనా ఇస్తారా, ఎవరైనా ఏమన్నా పెడతారా, ఎవరి నుంచైనా ఏదైనా లబ్ధి పొందుదామా అని ఇతరుల కష్టార్జితాన్ని ఆశపడేవారముగా ఉండకూడదు. ఇక నెంబర్ 3, సంపాదించమన్నాము, కష్టపడమన్నాము కదా అని అడ్డదారుల్లో, అక్రమ మార్గాల్లో సంపాదించకూడదు. ఓకేనండి, 3 విషయాలు చెప్పాను. కష్టజీవే చిరంజీవి, కరెక్టే. అంటే ఈ మాటకు అర్థం, దేవుని బిడ్డలము, క్రైస్తవులమైన మనలో ఎవ్వరము సోమరులుగా బ్రతకూడదు. ఇతరుల కష్టార్జితం మీద, ఇతరుల రెక్కల మీద
కేవలము ఎవరో సంపాదిస్తే బ్రతికేద్దామనేటువంటి అత్యాశ దురాశ మనలో ఉండద్దు. మూడోది, సంపాదించేది ఏదైనా క్రమమైన పద్ధతిలో న్యాయబద్ధముగా ధర్మబద్ధముగానే సంపాదించుకోగాని అక్రమదారుల్లో అడ్డదారుల్లో సంపాదించుకోవద్దు. కష్టజీవులుగా బ్రతకాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన ఫ్యామిలీలో, మన కుటుంబంలో మనం అనుభవిస్తున్నదంతా మన కష్టార్జితమైన లేదా అడ్డదారుల్లో వక్ర మార్గాల్లో వచ్చిందా? అంటే లంచాలు తీసుకొని, మోసాలు చేసి, దొంగతనాలు చేసి, చాడీలు చెప్పి మనం అనుభవిస్తున్నటువంటి ఆస్తిపాస్తులైనా, మనం అనుభవిస్తున్నటువంటి అధికారాలు, హోదాలు, పదవులైనా కష్టపడితే వచ్చిందా లేకపోతే అడ్డదారుల్లో వచ్చిందా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, లోకంలో 2 రకాల ప్రజలున్నారు. నంబర్ 1, సోమరులుగా ఉంటూ అడ్డదారుల్లో బ్రతికేస్తున్నారు కొంతమంది. మరికొంతమంది కష్టజీవులుగా రేయింబవళ్ళు రెక్కల ముక్కలు చేసుకుని కష్టాన్ని ఆయుధంగా చేసుకుని బ్రతుకుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకు ఇలా 2 గ్రూపులు ఉన్నారు? ఏం జరుగుతుంది? దేవుడి వాక్యం ఏం బోధిస్తుందో విందామా? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 26వ వచనం. పనివాని ఆకలి అతనిని ప్రేరేపించును, ఆకలి తీర్చుకొనగోరి అతడు పనికి పూనుకొనును. చూసారా? పనివాని ఆకలి అతనిని ప్రేరేపిస్తుంది. అతడిలో ఉన్న ఆకలే పని చెయ్యు అని అతనిని ప్రేరేపిస్తుంది. ఆకలి తీర్చుకొనగోరి అతడు పనికి పూనుకొనును. కష్టజీవిగా మారాలి అనుకున్న వారికి హృదయంలో ఆకలి ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, చదువులోనైనా, సేవలోనైనా, ఆధ్యాత్మిక రంగంలోనైనా, వ్యాపార రంగంలోనైనా మనలో ఒక ఆకలి అనేది ఉంటే ఆ ఆకలే మనల్ని కష్టజీవులుగా మారుస్తూ ఉంది. మనలో ఉండే ఆకలి మనల్ని కష్టపడేవారుగా చేస్తుంది. ఎలాంటి ఆకలి ఉండాలి? నా దేవుడు నన్ను తలగా మారుస్తానన్నాడు. ఎలాగైనా నా రంగంలో నేను తలగా మారాలి, నేను నంబర్ 1 స్థానంలో ఎదగాలి, నేను శిఖరాల మీదే ఉండాలి. అలాంటి ఆకలి మనలో ఉంటే, శిఖరాల మీద నిలబడడానికి మనలో ఆకలి ఉంటే కష్టపడి చదువుతాం, కష్టపడి పని చేస్తాం, కష్టపడి సేవ చేస్తాం, కష్టపడతాం. ప్రతి రంగంలో మనలో ఉన్న ఆకలే పనికి మనల్ని పురుకొలుపుతుంది అని వాక్యం చెబుతూ ఉంది. మరియ తల్లిలో ఉన్నది ఈ ఆకలే. ఎలిజబెత్తమ్మ, దూరపు చుట్టమైన ఎలిజబెత్తమ్మ, ఇదిగో ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసం అనగానే అమ్మ మరియ తల్లిలో ఉన్న ఆకలేంటో తెలుసా? ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఎంత త్వరగా వెళ్ళి ఆమెకు సహాయము చేద్దామా అనే ఆకలి. ఆ ఆకలే ఆమెను కష్టజీవిగా మార్చింది. కావాలంటే మరియ తల్లి, అమ్మో నేను గర్భం ధరించాను కదా, నేను నా ఇంటిలోనే ఉంటాను, ఈ కాలు ఇటు తీసి అటు మోపకూడదు, ఎందుకంటే నేను కూడా నిండు గర్భిణినే కదా అని అనుకొని ఉండకపోవచ్చు. కానీ మరియ తల్లిలో ఉన్న ఆకలేంటో తెలుసా? నా దూరపు చుట్టాన్ని చూడాలి, ఆమెను కలవాలి, ఆమె బాగోగులు చూడాలి. ఆ వృద్ధాప్యంలో ఆమె పనిపాటులు చేసుకోలేదు కదా, నేను సైతం వెళ్ళి ఆమెకు సహాయం చెయ్యాలి అని ఆమె లోపల కలిగిన ఆ ఆకలి 3 నెలల గర్భిణి అయినా ఆమెను పర్వతాలకు ఎక్కించింది. వాక్యంలో చదువుకున్నాం, త్వరగా పర్వతాగ్రమమునకు చేరుకొని పర్వత శిఖరాన ఉన్నటువంటి ఆ ప్రాంతానికి త్వరగా వెళ్ళిందంట. ఎందుకంటే మరియ తల్లిలో ఆ ఆకలి ఉంది కాబట్టి. ఆ కానాపల్లి విందులో చాలాసార్లు మాట్లాడుకున్నాం. ద్రాక్షరసము తక్కువైందనగానే ఆమెలో ఒక ఆకలి బయలుదేరింది. ఎలాగైనా ఈ ఇంటి పరువు పోకూడదు, ఎలాగైనా వీరిలో ఉన్న లోటు పూడ్చబడాలి, ఎలాగైనా ఈ ఇంటిలో ఉన్న కొరత తీర్చబడాలి అని త్వరగా తన కుమారుడి దగ్గరికి వెళ్ళి, బాబు వారికి ద్రాక్షరసము లేదు అని చెప్పగలిగింది. త్వరగా సేవకుల దగ్గరికి వెళ్ళి చెప్పగలిగింది. వెంటనే నీరు ద్రాక్షరసముగా మారింది. ప్రియులారా, మరియ తల్లి, ఓహో, కొంతమందిలాగా చాలామంది
ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారంటే ఏమైందండి అక్కడ, ఏంటండి జనాలు హడావిడిగా చేస్తున్నారు, ఓహో అలా జరిగిందా, అయినా ముందే చూసుకోవద్దు, ఇలాంటి ఉచిత సలహాలన్నీ కూడా ఇస్తారు కొంతమంది. కానీ మరియ తల్లి కేవలము ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఊరుకోలేదు. ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ కోసం ప్రయత్నించింది మరియ తల్లి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం తెలుసుకున్న విషయాలు ఎంత త్వరగా పరిష్కరించబడతాయో మనం కష్టపడితేనే ఇవన్నీ కూడా జరుగుతాయన్న విషయాన్ని మనం నేర్చుకోవాలి. మనలో ఉన్న ఆకలే మనల్ని కష్టజీవులుగా మారుస్తుంది. ఈ ఆకలే గనక లేదనుకోండి, ఏదో రాజీ పడుతూ చదువుదాంలే, ఇంకా పరీక్షలు చాలా ఉన్నాయి కదా, ఇంకా చాలా టైం ఉంది, ఓహో చదువుకుందాం, సరేలే ఈ సెమిస్టర్ కాకపోతే నెక్స్ట్ సెమిస్టర్లో చూద్దాంలే, బ్యాక్లాగ్స్ ఎన్ని ఉంటాయేమి చూద్దాంలే, అందరిలాగా ఎందుకు ఎక్కువ మార్కులు, జస్ట్ పాస్ మార్క్స్ వస్తే సరిపోతుందిలే, చూద్దాంలే. ఆకలి ఉండాలి, అంటే ఒక రోషం ఉండాలి, ఒక పట్టుదల ఉండాలి. వాక్యం చెప్తుంది మనలో ఉన్న ఆకలే మనల్ని కష్టజీవులుగా మారుస్తూ ఉంది. చాలామంది పిల్లలు చూడండి, తల్లిదండ్రులు ఎంత మొత్తుకుంటున్నా ఎంత రోధిస్తున్నా చలనము లేని వాళ్ళలాగా ఉంటారు. ఒరే చదువుకోరా బాగుపడతావని చెప్తూ ఉంటే చూద్దాంలే, చదువుకుందాంలే, ముందు టీవీ చూసేద్దాం, ముందు క్రికెట్ మ్యాచ్ చూసేద్దాం, లేకపోతే ముందు వెళ్ళి ఆడుకొని వచ్చేద్దాం, ఇదే ధ్యాస తప్ప కష్టపడదామనే ఆకలి వారిలో లేదు. వారిలో ఏ ఆకలి లేదో తెలుసా? మా అమ్మ నాన్నను నేను సుఖపెట్టాలి అనే ఆకలి చాలామంది పిల్లల్లో ఉండదు. మా అమ్మ నాన్నల కళ్ళల్లో కన్నీరు చూడకూడదు అనే ఆకలి చాలామంది పిల్లల్లో ఉండదు. మా అమ్మ నాన్నను కూర్చోబెట్టి నేను బాగా చదువుకొని మంచి ప్రయోజకుడిగా మారి గొప్ప ఉద్యోగం ఎలాగైనా సంపాదించాలనే ఆకలి ఉండదు. కాబట్టే రాజీ పడుతూ బ్రతికేస్తూ ఉంటారు చాలామంది. చూద్దాంలే, చేద్దాంలే, ఈరోజు కాకపోతే రేపు చేద్దాంలే అని వాయిదాలు వేస్తూ ఉంటారు చదువుకుంటున్న వాళ్ళు. ఇక సేవ చేద్దాము, దేవుడికి సేవ చేద్దాం అనుకున్న వాళ్ళలో కూడా ఆకలి ఉంటేనే కష్టపడగలం, ఆకలి ఉంటేనే దేవుడి వాక్యాన్ని సిద్ధపరచుకోగలం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనలో దేవుడి రాజ్యాన్ని విస్తరించాలి అనే ఆకలి ఉంటేనే సంఘం కోసం, దేవుడి కోసం, దేవాలయం కోసం మనం కష్టపడగలం. చాలామంది చూసారా, ఇదిగో దేవాలయంలో పనుంది, రండి వచ్చి సేవ చెయ్యండి, మీకు తోచిన సహాయం ఏదో ఒకటి చెయ్యండి, దేవాలయాన్ని శుభ్రపరచడమో, లేకపోతే చుట్టూ ఉన్న కాంపౌండ్ శుభ్రం చేయడమో, లేకపోతే డెకరేషన్ చేయడమో రండంటే చేద్దాంలేండి, వస్తాంలేండి, మీరు వెళ్ళండి, ఇలా సాకులు వంకలు చూపిస్తూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? వారికి దేవుడన్నా దేవాలయమన్నా ఆకలి లేదు, ఆకలి లేదు. ఎలాగైనా నా దేవాలయం బాగుండాలి అనేటువంటి కసి పట్టుదల లేకపోవడం వలన రాజీ పడుతూ బ్రతికేస్తూ ఉంటారు, రాజీ పడుతూ బ్రతుకుతారు, నామ్ కా వాస్తే బ్రతికేస్తూ ఉంటారు, చల్తీ కా నామ్ గాడి అన్నట్లుగా అలా బ్రతికేస్తూ ఉంటారు. అందుకనే టైంపాస్ చదువులు, టైంపాస్ సేవలు, టైంపాస్ భక్తి ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాము. ప్రియులకు దేవుని బిడ్డలారా, సో నేను చెప్పే మాట ఏంటంటే, కష్టజీవిగా బ్రతకాలి అంటే అమ్మ మరియ తల్లిలాగా మనలో ఒక ఆకలి ఉండాలి, మన ఆంతర్యంలో ఒక ఆకలి ఉండాలి, ఏదో ఒకటి సాధించాలి అని ఒక ఆకలి ఉండాలి, ఎలాగైనా ఒక ఉన్నత స్థానం చేరుకోవాలి అనే ఒక ఆకలి ఉండాలి. చాచేవాడిగా కాకుండా ఇచ్చేవాడిగా నేను మారాలి అనే ఆకలి ఉంటే ఖచ్చితంగా మనం ప్రతి రంగంలో కష్టపడగలం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఓకే, ఇప్పుడు నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. బైబిల్ గ్రంథంలో కొంతమంది కష్టజీవులు, కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు. మున్ముందుగా నాకు కష్టాన్ని ఆయుధముగా నమ్ముకున్న కొంతమంది వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుందాం. నాకు మున్ముందుగా జ్ఞాపకం వచ్చే వ్యక్తి యాకోబు గారు. యాకోబు యొక్క కష్టం తల్లి గర్భములో ఉన్నప్పుడే ఆయన కష్టపడడం నేర్చుకున్నాడు. తన తల్లి అయినటువంటి రెబెక్కా గర్భములో ఉన్నప్పుడే తన సహోదరుడైనటువంటి ఏసావుతో
పెనుగులాట ప్రారంభమైంది యాకోబుకి తల్లి గర్భంలో ఉన్నప్పుడే. ఈ తల్లి గర్భంలో ఉన్నప్పుడే యాకోబుకి ఈ పట్టుదల, ఈ ఆకలి, నేను ఎలాగైనా మొదట స్థానంలో ఉండాలి, నేను జ్యేష్ఠుడిగా పుట్టాలి, నేను నంబర్ 1 స్థానంలో ఉండాలి అనే ఆకలి ఈ యాకోబుకి తల్లి గర్భంలోనే ప్రారంభమైంది. కానీ ఆ కల నెరవేరలేదు. ఏసావు ముందు పుట్టాడు, తర్వాత యాకోబు పుట్టాడు. తర్వాత స్టోరీ కట్ చేస్తే ప్రియులకు దేవుని బిడ్డలారా, లాబాను అనే తన మామ ఇంట 14 సంవత్సరాలు ఊడిగము చేశాడు యాకోబు. 14 సంవత్సరాలు ఆ పని ఈ పని చేయించుకున్న లాబాను కనీసం పైసా జీతం కూడా యాకోబుకి ఇవ్వలేదు. తన కష్టానికి తగిన ప్రతిఫలం ఏది ఇవ్వకపోగా మోసం చేసి తనకున్న 2 కుమార్తెలను ఇచ్చి పెళ్లి చేశాడు లాబాను యాకోబుకు. అయితే 1 కాదు 2 కాదు 14 సంవత్సరాలు సేవ చేసినటువంటి ఈ యాకోబు ఇప్పుడు సుమారు 75-80 సంవత్సరాల వయసు వచ్చేసింది యాకోబుకి. అలా ఒకరోజు కూర్చొని ఆలోచిస్తున్నాడు, ఈ 14 ఏళ్ళు నా మామ దగ్గర బానిసగా కూలిగా పనిచేస్తున్నాను, నేను పడే ఏ కష్టమైనా సరే నా మామ కోసం కష్టపడ్డాను, కానీ నా కోసం, నా కుటుంబం కోసం, నా బిడ్డల కోసం నేను ఏం కష్టపడుతున్నాను, ఏం సంపాదించాను అనే ఆలోచన వచ్చింది యాకోబుకు. అందుకే ఆదికాండం 30వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చదువుతాను వినండి. యాకోబు తన మామ అయిన లాబానుతో అంటున్న మాటలు ఇవి: నేను వచ్చినప్పుడు నీకు గొర్రెలు తక్కువగా ఉండేవి, కానీ ఈనాడో అవి లెక్కకు మిక్కుటముగా పెరిగినవి. నేను కాలు మోపిన చోట్లెల్లా దేవుడు నీకు మేలు చేసెను. ఇక నేను కూడా నా కుటుంబము కొరకు 4 డబ్బులు కూడబెట్టుకుని సమయము వచ్చినది గదా. యాకోబు ఏమంటున్నాడంటే లాబానుతో, ఈ 14 ఏళ్ళు నేను నీకు సేవ చేశాను, నీ గొర్రెల మందలు నేను వచ్చినప్పుడు చాలా తక్కువ ఉండేవి, నా కష్టార్జితం వల్ల గొర్రెల మందలు ఇన్ని పెరిగాయి. ఇప్పుడు నాకు ఒక కుటుంబం ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నేను కూడా నా పిల్లల కోసం ఏదైనా సంపాదించాలి కదా, నా పిల్లల కోసం నేను ఏదైనా కష్టపడాలి కదా అని ఒక తలంపు వచ్చింది ప్రియులకు దేవుని బిడ్డలారా. యాకోబులో అప్పుడే సంపాదించాలి అనే ఆకలి ప్రారంభమైంది. తన కుటుంబం కోసం కష్టపడాలి అనే ఆకలి ప్రారంభమైంది. సంపాదించాలి అని అనుకోవడం తప్పు కాదు, కానీ అది సక్రమమైన మార్గంలో సంపాదించాలి. అడ్డదారుల్లోనూ వక్ర మార్గాల్లోనూ అక్రమ మార్గాల్లోనూ కాదు. ఒక మెరారీలాగా నేను కష్టపడాలి అని డిసైడ్ అయిపోయాడు యాకోబు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఎన్నాళ్ళు లాబాను, నా మామవైనటువంటి నీ కోసం, నీ కుటుంబం కోసం నేను కష్టపడ్డాను, నా కోసం, నా ఫ్యామిలీ కోసం నేను ఎప్పుడు కష్టపడతాను, నా బిడ్డల కోసం ఇంకెన్నాళ్ళు నేను కష్టపడకుండా ఉంటాను, ఇంకెన్నాళ్ళు నీ ఇంట్లో వెట్టి చాకిరీ చేసి ఒక బానిసగా బ్రతుకుతాను, నా పిల్లల కోసం నేను ఏదైనా సంపాదించుకోవద్దా తలంపు మొదలైంది. అయితే ఆ రాత్రి దేవుడే యాకోబును ప్రేరేపించాడు, ఒక ఆలోచన చెప్పాడు. ఇదిగో, నీవు నీ ఫ్యామిలీ కోసం ఏదైనా సంపాదించుకోవాలి అని ఒక ఆలోచన, ఒక దర్శనం, ఒక ప్రణాళిక దేవుడు యాకోబు మదిలో పెడితే, తెల్లవారి నిద్ర లేవగానే యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళాడు. తన మామ దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్తున్నాడు. ఇది కూడా దేవుడిచ్చిన ఐడియాయే. ఏం చెప్తున్నాడు? ఇదిగో, ఎంతవరకు ఏదైతే సంపద ఉందో అంతా నీదే, ఇది నాది అని చెప్పుకోవడానికి ఏదీ లేదు కదా. మన వద్ద చాలా గొర్రెలు ఉన్నాయి కదా, అందులో మచ్చలు లేని గొర్రెలు కొన్ని నాకివ్వు, నేను వాటిని మేపుతాను. గొర్రెలు ఈనే కాలం వస్తుంది కదా, గొర్రెలు పిల్లల్ని కనే కాలం వస్తుంది కదా, అప్పుడు ఒక పని చేద్దాం. నువ్వు నాకు మచ్చలు లేని గొర్రెలు ఇస్తున్నావు కదా, గొర్రెలు ఈనే కాలంలో మచ్చలు లేని గొర్రెలు ఏవైతే ఉన్నాయో పుట్టాయో అవన్నీ నీవి, చారలు మచ్చలు కలిగిన గొర్రెలు ఏవైతే పుడతాయో అవన్నీ నావి అని ఒక డీల్, ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు యాకోబు లాబానుతో. అర్థమైందా అండి? మళ్ళా చెప్తాను వినండి.
యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళి ఏమడిగాడు? ఇదిగో నీ దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి కదా, మచ్చలు లేని గొర్రెలు అంటే చారలు, గీతలు లేని గొర్రెలు ఒంటి మీద ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వు, కొన్నాళ్ళు మేపుతాను. ఆ గొర్రెలకు పిల్లలు పుడతాయి కదా. ఏ గొర్రెలకి? మచ్చలు చారలు లేని గొర్రెలకు పిల్లలు పుడతాయి కదా. ఒకవేళ మచ్చలు లేని గొర్రెలే పుట్టాయనుకో, ఆ గొర్రెలని నువ్వు తీసేసుకో. ఒకవేళ చారలున్న గొర్రెలు పుడితే, మచ్చలున్న గొర్రెలు పుడితే ఆ గొర్రెలని నావి అన్నాడు. లాబాను పక్కపక్క నవ్వుకున్నాడు మనసులో. ఎందుకు? తల్లి ఎట్టిదో పిల్ల కూడా అలాగే పుడుతుంది కదా. ఇప్పుడు ఈ తల్లి గొర్రెకు చారలు లేవు, మచ్చలు లేవు. దాని కడుపున పుట్టిన పిల్ల కూడా మచ్చలు చారలు లేని పిల్లలే పుడతాయి. ఈడొక ఎర్రిబాగులో లాగున్నాడు. సరేలే, వాడి కష్టం వాడిదే, దానిలో ఏముంది, ఎలాగూ చారలు మచ్చలు లేని గొర్రెలే పుడతాయి, ఆ గొర్రెలన్నీ నావే అయిపోతాయని లాబాను నవ్వుకొని ఓకే టేక్ అన్నాడు. సో కొన్ని గొర్రెలు తీసుకొని లాబాను మేపుతూ ఉన్నాడు. దేవుడు గొప్ప ఆలోచనకర్త కదా. యాకోబుకి ఒక ఆలోచన ఇచ్చాడు. ఏంటో తెలుసా? గొర్రెలను మేపినప్పుడు ఈ గొర్రెలు నీళ్లు తాగడానికి నీటి వాగుల దగ్గరికి వస్తాయి కదా. అక్కడికి వచ్చేటప్పుడు నీళ్లు తాగడానికి వచ్చిన గొర్రెలకు ఎదురుగా చారలు ఉన్న కర్రలు పెట్టమన్నాడు. చారలుగా ఉన్న కర్రలు పెట్టు. ఆ కర్రలు చూసి గొర్రెలు నీళ్లు తాగుతూ ఉండడం ప్రారంభించాయి. ఇలా 1, 2, 3 నెలల పాటు చారలున్న ఆ కర్రలు చూసి గొర్రెలు నీళ్లు తాగడం ప్రారంభించాయి. గొర్రెలు పిల్లల్ని కనే కాలం వచ్చింది, ఈనే కాలం వచ్చింది. ఆశ్చర్యం, అద్భుతం ఏంటో తెలుసా? మచ్చలు చారలు లేని గొర్రెలు తీసుకుంటే వాటి కడుపున పుట్టిన పిల్లలన్నీ చారలు మచ్చలు కలిగినటువంటి గొర్రెలే. ఎందుకంటే ఆ చారలు చూస్తూ నీళ్లు తాగాయి కదా. లాబాను ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, పుట్టిన పిల్లలన్నీ మచ్చలు లేని గొర్రెలు వస్తాయి, ఆ గొర్రెలన్నీ నా సొంతం అయిపోతాయి అనుకున్నాను. కానీ ఇదేంటి, పుట్టిన పిల్లలన్నీ 1, 2 కాదు, అన్ని పిల్లలు కూడా చారలు మచ్చలు కలిగిన గొర్రెలే కలిగాయి. సో డీల్ ప్రకారం ఈ గొర్రెలన్నీ యాకోబుకు సొంతమైపోయాయి. అలా దేవుడిచ్చినటువంటి ఆలోచన మేరకు లాబాను తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం కష్టజీవిగా మారాడు. తనలో ఉన్న ఆకలి చూసారా? నా ఫ్యామిలీ కోసం, నా కుటుంబం కోసం, నా పిల్లల కోసం ఏదైనా కష్టపడాలి అనే ఆకలి తనలో ఉంది. ఆ ఆకలిని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, మంచి ఆలోచన ఇచ్చాడు. అలా లాబాను దగ్గర 6 సంవత్సరాల పాటు గొర్రెలు తీసుకోవడం, మరలా చారలు కలిగిన గొర్రెలే పుట్టడం. అలా లాబాను కంటే ఎక్కువ గొర్రెలు ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి? యాకోబు దగ్గర ఉన్నాయి. ఆశ్చర్యం ఏంటో తెలుసా అండి? 14 సంవత్సరాల పాటు లాబాను యాకోబుకి చిల్లుగవ్వ కూడా జీతం ఇవ్వలేదు కదా. వడ్డీతో సహా దేవుడు ఇప్పుడు లాబాను దగ్గర ఉన్న ఆస్తిపాస్తుల కంటే యాకోబు దగ్గర ఉన్న ఆస్తిపాస్తులే మిన్నగా ఉన్నాయి. ఇప్పుడు లాబాను దగ్గర ఉన్నటువంటి పశు సంపద కంటే యాకోబు దగ్గర ఉన్నటువంటి పశు సంపదే మిన్నగా ఉన్నాయి. ఎందుకో తెలుసా? 6 సంవత్సరాల పాటు యాకోబు ఒక మెరారి అంటే ఒక కష్టజీవిలాగా ఎండకు ఎండాడో, వానకు నానాడో, చలికి వణికాడో, తిండికి కరువై, నిద్రకు కరువై, సుఖవలయానికి దూరమై యాకోబు గుండెల్లో ఒక ఆకలి బయలుదేరింది. నా ఫ్యామిలీ కోసం కష్టపడాలి, నా పిల్లల కోసం రేపొదయం ఏదైనా సంపాదించాలనే ఒక ఆకలి, నా కడుపున పుట్టిన పిల్లలకు న్యాయం చెయ్యాలి అనే ఒక ఆకలి. ఆ ఆకలే యాకోబు ఆంతర్యంలో పెరిగిన ఆ ఆకలే అతనిని ఒక మెరారీగా మార్చింది, ఒక కష్టజీవిగా మార్చింది. అందుకే నేటికి యాకోబు చిరంజీవిగా మారాడు. అంటే నేటికి ఆయన మరణించినప్పటికీ యాకోబు చరిత్రను మనం నేర్చుకుంటున్నాము, చదువుకుంటున్నాము. చరిత్రలో చిరంజీవిగా నిలబడిపోయాడు యాకోబు. ప్రియులకు దేవుని బిడ్డలారా, 145వ కీర్తన 15, 16 వచనాలు. ప్రతి ప్రాణియు ఆశతో నీ వైపు చూచును, నీవు వారికి అవసరము కలిగినప్పుడల్లా తిండి పెట్టుదువు. నీవు నీ పిడికిడిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచెదవు. ప్రియులకు దేవుని బిడ్డలారా,
మనలో ఆకలి ఉండాలే కానీ, మనలో ఆశ ఉండాలే కానీ ఆ ఆశను దేవుడు దీవిస్తాడు. మనలో ఉన్న ఆకలిని చూసి ఖచ్చితంగా దేవుడు తన పిడికిడిని విప్పి ప్రతి ఒక్క జీవిని తృప్తిపరుస్తాడు. చెప్తారు కదా, ఆశగున్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు అని చెప్తూ ఉంటారు. ప్రియులారా, 14 సంవత్సరాల పాటు లాబాను యాకోబు కష్టార్జితాన్ని దోచుకుంటే కేవలము 6 సంవత్సరాలలో లాబాను కంటే మించిన శ్రీమంతుడు అయ్యేలాగున దేవుడు యాకోబును దీవించాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎవరెవరో నీ యొక్క కష్టార్జితాన్ని కాజేశారేమో, ఎవరెవరో నిన్ను తొక్కి నిన్ను నొక్కిపెట్టి నీకు చెందాల్సిన అవకాశాలను గ్రద్దలాగా తన్నుకొని పోయి వారు అధికారాలు, హోదాలు, పదవుల్లో జీవిస్తున్నారేమో. నీకు చెందాల్సిన సంపదలు, తప్పుడు ఆస్తిపత్రాలు సృష్టించి వారెవరో కాజేస్తూ ఉన్నారేమో. బాధపడకు. నువ్వు నష్టపోయిన దానికంటే 2 నువ్వు పొందడానికి దేవుడు ఒక అవకాశము నీకు ఇస్తాడు. కానీ నీకంటూ ఒక ఆకలి ఉండాలి. యాకోబులాగా ఒక ఆకలి ఉండాలి. అక్రమ మార్గాల్లో సంపాదించాలనే ఆకలి కాదది. ఎలాగైనా నీతిగా, న్యాయంగా, ధర్మంగా బ్రతికి నా ఫ్యామిలీ కోసం, నా పిల్లల కోసం ఏదైనా సంపాదించడం కోసం కష్టపడాలి అనే ఆకలి ఉంటే ఆ ఆకలిని దేవుడే దీవిస్తాడు. చాచే చేతిని ఇచ్చే చేతిగా దేవుడు దీవిస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రియ తల్లిదండ్రులారా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా మీ పిల్లల పట్ల ఒక ఆకలి ఉండాలి. మీ పిల్లలకు ఏదైనా ఒకటి సంపాదించి ఇవ్వాలి అనే ఒక ఆకలి మీలో ఉండాలి. సంపాదించడం ముఖ్యమే, కానీ ఎలా సంపాదిస్తున్నామన్నది ఇంకా చాలా ముఖ్యం. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను చెప్పాను కదా, ఏదో అన్యాయంగా, దౌర్జన్యంగా, అక్రమంగా కాదు, ఏదో ఎర్రగా వేసి మోసం చేసి సంపాదించడం కాదు. ఎలా సంపాదిస్తున్నామన్నది ముఖ్యం. కష్టార్జితమా, అక్రమార్జన, ఇది చాలా ముఖ్యం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంది. అబద్ధములాడి సొమ్ము చేసుకొనునచో లాభము లేదు, అట్టి పనికి పూనుకొనువాడు చావు కోరల్లో చిక్కుకొనున్నట్లే. విన్నారా? అబద్ధములాడి ఏ సొమ్ము సంపాదించినా మన ఇంటిలోనికి చావును ఆహ్వానించినట్లే అని నేను కాదు, బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. ఉపదేశకుడి గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట, ఈ లోకమున నేనొక ఘోరమైన సంగతిని గమనించి తిని, ధనవంతుడు కూడబెట్టిన సొమ్ము అతనికి చివరికి కీడునే తెచ్చుచున్నది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎంత వాస్తవానికి దగ్గరగా చెప్పిన మాటలో చూడండి ఇవి. కాబట్టి మనది కాని పూచుక పుల్ల ఏదైనా మన ఇంట్లో ఉంటే చావును మన ఇంట్లోనికి ఆహ్వానించినట్లే. అక్రమ సంపాదన అనేది ఏదైనా మన ఇంట్లోనికి వస్తే అది మన ఇంటికి కొన ఊపిరి లాంటిది. మోసం చేసి, అన్యాయం చేసి, దగా చేసి కూడబెట్టిన సంపద ఏది మన బిడ్డలకు క్షేమకరము కానే కాదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన ఫ్యామిలీ బాగుండాలి అని అనుకోవడం తప్పు లేదండి. కానీ వాళ్ళని వీళ్ళని చూసి వాతలు పెట్టుకొని ఏదేదో సంపాదించేద్దామని అన్యాయంగా, అక్రమ మార్గాల్లో, దొంగ మార్గాల్లో సంపాదిస్తే అలా సంపాదించేది ఏది మనకు మంచిది కాదు. ఏ పిల్లల కోసమైతే సంపాదిస్తున్నామో ఆ పిల్లలకు కూడా అది క్షేమకరము కానే కాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ లాబాను గురించి చెప్తూ, లాబాను యాకోబుల గురించి మనం మాట్లాడుతున్నాం. అన్యాయంగా సంపాదించేది ఏదైనా మనకు క్షేమకరం కాదు. కానీ కష్టార్జితంతో నువ్వు సంపాదించుకున్నది ఏదైనా ఈ రోజు కాకపోతే ఏ రోజైనా నీ దగ్గరికి వస్తుంది. నీ కష్టార్జితం ఏదైనా ప్రస్తుతానికి ఎవరైనా గద్దల్లా తన్నుకుపోయారేమో, డోంట్ వరీ. ఏదో రూపంలో ఏదో రోజు అది నిన్నే వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తుంది. లాబాను 14 సంవత్సరాల పాటు యాకోబు యొక్క కష్టార్జితాన్ని దోచుకున్నాడు. కానీ 6 సంవత్సరాల్లో యాకోబు నుండి లాబాను సంపాదించింది ఆ కష్టార్జితానికి మించిన
రెట్టింపైనటువంటి ఆస్తిపాస్తులు తిరిగి యాకోబు దగ్గరికి వచ్చాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎవరైనా నీ ఆస్తిని తన్నుకుపోయారని నువ్వు దిగులు చెందకు. అది నిజంగా నీవు నీతివంతంగా సంపాదించుకున్న ఆస్తి అయితే, లోకంలో ఉన్న కోట్లన్నీ ఏకమైపోయి, లోకంలో నీకు వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ నీది అనే నీ ఆస్తి అది నీతివంతంగా సంపాదించిందైతే ఎక్కడికి పోదు. ఏదో రోజు అది నీ సొంతమగునుగాక. దేవుడే ఆ సంపదను నీ ఇంటి గుమ్మానకు తీసుకుని వచ్చుదురుగాక. అది ఎన్ని సంవత్సరాలైనా చివరికి 14 సంవత్సరాల కష్టార్జితం యాకోబుకి తిరిగి 6 సంవత్సరాల్లో దేవుడిచ్చాడు. 14 కాదండి, చివరికి 430 సంవత్సరాల కష్టార్జితమైన తిరిగి వెనక్కి వస్తుంది. ఏంటంటే ఉన్నట్టుండి ఒక్కసారే 400 సంవత్సరాలు అంటున్నారు అంటే అదే నేను చెప్పబోయే రెండో కష్టార్జితం. ఇప్పటి వరకు యాకోబు కష్టార్జితం గురించి విన్నాం. ఇప్పుడు ఇజ్రాయేలీయుల కష్టార్జితం. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఫరో బానిసత్వంలో 430 సంవత్సరాల పాటు వెట్టి చాకిరీ చేసి బానిసలుగా బతికారు. మట్టిని పిసికి ఇటుకలు చేసేవాళ్ళు. రాజ్యములో ఉన్న ప్రజలు కూడా ఇజ్రాయేలు ప్రజల యొక్క కష్టార్జితాన్ని దోచుకున్నారు. పని చేయించుకునే వాళ్ళు కాబట్టి పని చేయించుకున్నారు, కానీ పైసా జీతం ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇజ్రాయేలీల తరపున అడిగేవాడెవడూ లేడని. ఎందుకంటే బానిసలు, వాళ్ళకు దిక్కు మొక్కు ఎవరు, నాదుడెవడూ లేడు. జీతం డబ్బులు ఇవ్వను అంటే అడిగే నాదుడెవడని చెప్పి 1 కాదు 2 కాదండి, 430 సంవత్సరాల పాటు జీతం ఇవ్వకుండా బానిసలుగా వారిని రాచి రంపాన పెట్టారు ఐగుప్తు దేశీయులు ఇజ్రాయేలు ప్రజల్ని. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తాను విను. నీ చెయ్యి ఎప్పుడు కిందే ఉందని బాధపడకు. నీ పాదాలు ఎప్పుడు వెనకాతలే ఉన్నాయని కృంగిపోకు. క్రింద ఉన్న నీ చేతిని పైకి తేవడానికి, వెనకాతల ఉన్న నీ పాదాలను ముందుకు తేడానికి దేవుడికి ఒక్క క్షణం చాలు. ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, అయితే విందాం. నిర్గమకాండంలో ఏం జరిగిందో ఒకసారి చదివితే బాగుంటుంది, వినిపిస్తాను. నిర్గమకాండం 12వ అధ్యాయము 35-36 వచనాలు. ఇజ్రాయేలీలు ఆ రోజు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళే ఆ రాత్రి ఏం జరిగిందో చూడండి. ఇజ్రాయేలీలు మోషే చెప్పినట్లు వెండి బంగారు నగలు వస్త్రములు ఇమ్మని ఐగుప్తు దేశీయులను అడిగిరి. యావే ఐగుప్తు దేశీయులకు ఇజ్రాయేలీల పట్ల గౌరవము కలుగజేసెను. అందుచే వారు ఇజ్రాయేలీలు అడిగిన వానినెల్లా ఇచ్చివేసిరి. ఈ విధముగా ఇజ్రాయేలీలు ఐగుప్తు ప్రజలను దోచుకొనిరి. ప్రియులారా, జాగ్రత్తగా వినండి నేను చెప్పే మాట. 430 సంవత్సరాల పాటు ఆ పని ఈ పని అన్ని పనులు చేయించుకొని చిల్లి గవ్వ కూడా జీతం ఇవ్వలేదు ఐగుప్తు దేశీయులు ఇజ్రాయేలు ప్రజలకి. ఆ రోజు రాత్రి ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టే ఆ సమయంలో ఇక బతికితే చాలరా బాబు, మేము విడుదల పొందితే చాలరా బాబు, మాకు ఈ డబ్బులు ఆస్తిపాస్తులు ఏమీ వద్దు అని అనుకున్నారు ఇజ్రాయేలీలు. కానీ దేవుడే మోషేని పిలిచి చెప్పాడు ఏమని, మీరు ఐగుప్తు దేశీయుల దగ్గరికి వెళ్ళి మాకు వెండి బంగారము వస్త్రములు ఇస్తారా అని అడగమన్నాడే కానీ ఇజ్రాయేలు ప్రజలకు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఎందుకు? 400 సంవత్సరాల పాటు ఎంత రాచి రంపాన పెట్టారో, ఎన్ని కష్టాల పాలు చేశారో తెలుసు. మళ్ళా వాళ్ళ ఇంటి తలుపు తట్టి, అయ్యగారు వెండి కానీ బంగారం కానీ బట్టలు కానీ ఇస్తారా అని అడగాలంటే వీళ్ళకి భయం. కానీ దేవుడు ప్రేరేపించాడు. దేవుడు ఏం చేశారో తెలుసా? ఐగుప్తు దేశీయుల మనస్సు మార్చి ఇజ్రాయేలీల పట్ల గౌరవము కలిగేలాగున దేవుడే వారి మనస్సు మార్చేశాడంట. ఇంతకుముందు ఏ ఇజ్రాయేలీల పట్ల అయితే పగ, కోపం, ప్రతీకారం, శత్రుత్వం ఉందో, ఇప్పుడు అదే ఇజ్రాయేలీల పట్ల ఐగుప్తు దేశీయులకు గౌరవము కలిగినట్లుగా దేవుడు మార్చేశాడు. ఇప్పుడు వీరెళ్ళి తలుపు తట్టారు. అమ్మగారు, అయ్యగారు,
మేము మా సొంత ఊరికి వెళ్ళిపోతున్నాము, ఏదైనా వెండి కానీ బంగారం కానీ ఏదైనా కప్పుకోవడానికి బట్టలు కానీ ఇవ్వండి అని అడిగారు, వణుకుపోతూ. వెంటనే వీళ్ళేదో ఒక చిన్న బంగారపు కమ్మో లేకపోతే వెండి ఆభరణమో అడిగారు. వెంటనే ఆ ఇంటి యజమాని లోపలికి వెళ్ళి లాకర్లో ఉన్న బంగారం అంతా తీసుకుని వచ్చి ఇచ్చాడు. ఈ ఇంటి ఆయన బంగారం అంతా తీసుకొని ఇచ్చిస్తుంటే ఆవిడ గారు ఇంటిల్లాలు లోపలికి వెళ్ళి ఇదిగో నా నెక్లెస్ తీసుకో, ఇదిగో నా ఉంగరాలు తీసుకో, ఇదిగో నా వడ్డానం తీసుకో అని. ఈలోగా అక్కడున్న ఆ అమ్మాయి, అమ్మ మొన్న నాకు ఒక చైన్ చేసావు కదా, అది కూడా ఇచ్చి అమ్మా ఆంటీ అడుగుతుంది. అంటే వాళ్ళు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా వారు పొందుకున్నారు. ప్రియులారా, నేను చెప్పే మాట ఏంటంటే 430 సంవత్సరాలుగా జీతభత్యాలు ఇవ్వకుండా, చిల్లిగవ్వ ఇవ్వకుండా ఆకలికి మకమకలాడేలా చేసిన ఐగుప్తు దేశీయుల నుండి ఇజ్రాయేలీలు రెట్టింపుగా కాదు 10 అదనంగా ఇజ్రాయేలీల నుండి అన్నీ దోచుకునేలాగున దేవుడు చేశాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇది దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం 14వ వచనము. దేవుడు అబ్రహాము గారితో చెప్పిన మాట, వాగ్దానం ఇది: నీ సంతతి వారు ఐశ్వర్యముతో తొలతూగుచూ ఆ దేశము నుండి బయటపడుదురు. చూసారా, నీ సంతతి వారు కొన్నాళ్ళు పీడింపబడుదురు. ఇగో చూడండి, అక్కడ 13వ వచనం నుండి చదువుతాను, జాగ్రత్తగా క్లియర్గా ఉంటుంది. ప్రభువు అబ్రహాముతో, ఇది నిశ్చయమని తెలుసుకొనుము, నీ సంతతి వారు వారిది కాని దేశములో పరదేశులుగా వసించి ఆ దేశపు వారికి బానిసలగుదురు. ఏ దేశపు వారికి? ఐగుప్తు దేశీయులకు బానిసలగుదురు. ఆ దేశీయులు 400 ఏండ్ల పాటు వారిని పీడింతురు. ఏ దేశీయులు? ఐగుప్తు దేశీయులు. పీడించిన జాతినే నేను శిక్షింతును అంటే ఐగుప్తు దేశీయులను శిక్షించాడు దేవుడు. తరువాత నీ సంతతి వారు ఐశ్వర్యముతో తొలతూగుచు ఆ దేశము నుండి బయటపడుదురు. ఇది దేవుడి వాగ్దానం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఐగుప్తుకు వెళ్ళేటప్పుడు పేదవాళ్ళుగా వెళ్ళారు ఇజ్రాయేలీలు. జ్ఞాపకం ఉందా? యోసేపు సమయంలో వాళ్ళ కరువు వచ్చింది కదా. కరువు వచ్చినప్పుడు ఖాళీ సంచులు పట్టుకొని దేహి భిక్షాన్ దేహి, మాకు కాస్త తిండి పెడతారా అని అడగడానికి వెళ్ళారు కనాను దేశం నుండి ఐగుప్తుకి. పేదవాళ్ళుగా వెళ్ళారు ఐగుప్తు దేశానికి. కానీ వచ్చేటప్పుడు మాత్రం శ్రీమంతులుగా, ఆగర్భ శ్రీమంతులుగా తిరిగి వస్తూ ఉన్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన దేవుడు న్యాయాధిపతి. Our God is the God of justice. దున్నేవాడికే భూమి, కష్టపడేవాడికే మేలు చేసే దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను అదే చెప్తున్నాను. మన కష్టార్జితం న్యాయసమ్మతమైనదైతే, ధర్మ మార్గములో మనము సంపాదించినదైతే, దాన్ని నీవే అనుభవించే కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఓకే. యాకోబు కష్టార్జితం ఎలా తిరిగి వచ్చిందో విన్నాం. ఇజ్రాయేలుల కష్టార్జితం ఎలా తిరిగి వచ్చిందో విన్నాం. అయితే కష్టపడండి అంటున్నాం కాబట్టి, ఓహో ఫాదర్ కష్టజీవే చిరంజీవి అన్నారు కాబట్టి పొద్దస్తమాను కష్టపడదాము, ఆదివారం పూట కూడా దేవాలయ ఆరాధనకు వెళ్ళడం మానేసి నా వ్యాపారాలకు వెళ్ళి కష్టపడతాను, తగదు, తప్పు. చదువుల్లో కష్టపడమన్నారు కదా అని చెప్పి ఆదివారం ఆరాధనకు వెళ్లకుండా ట్యూషన్లని, ప్రైవేట్లని, కాలేజీలకని, ప్రైవేట్ క్లాసులకని వెళ్తే చదివేసుకుంటాను అంటే కుదరదు. ఇది దేవుడు మెచ్చడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీ కష్టమేదో దేవుడితో కలిసే చెయ్యాలి. నీ కష్టార్జితం దేవుడితో కలిసి నువ్వు పని చేయాలి. దేవుణ్ణి వదిలి, అంటే ఆరాధనను వదిలిపెట్టి, దేవుడి వాక్యాన్ని వదిలిపెట్టి పని 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 అని నీ వ్యవహారాల్లో తిరిగి ఎంత కష్టపడి సంపాదించినా అదంతా చిల్లుపడిన సంచిలో వేసిన సంపాదనతో సమానం. అర్థమవుతుందా? కొంతమంది ఉంటారు,
సోమవారం నుండి శనివారం వరకు కష్టపడతారు. ఆదివారం కూడా ఓటీలు చేస్తారు. ఆదివారం కూడా అవకాశం వస్తే ఆ సంతకనో, ఆ మార్కెట్ కనో, ఆ వ్యాపారం కనో పరిగెత్తి వెళ్ళిపోతారు. ఏమయ్యా దివ్యబలి పూజకు రాలేదేంటంటే మరండి అని ఏదో సాకులు మొదలు పెడతా ఉంటారు. నేను మళ్ళా చెప్తున్నాను ఈ మాట. దేవుణ్ణి వదిలి, ఆరాధన వదిలిపెట్టి, దేవుడి వాక్యాన్ని వదిలిపెట్టి, సంఘ సమావేశాలను వదిలిపెట్టి పని 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 అనుకుంటూ నీ స్వంత వ్యవహారాల్లో తిరిగి సంపాదించుకున్నది ఏదైనా చిల్లు సంచిలో వేసిన సంపదతో సమానం. సంచికి కన్నం ఉందనుకోండి, చిల్లు ఉందనుకోండి, ఎంత వేస్తే ఏం లాభం? నేలపాలవడమేగా. ప్రియ దేవుని బిడలారా, వర్క్ విత్ గాడ్ అండ్ వర్క్ ఫర్ గాడ్ అండ్ దెన్ యూ విల్ బి బ్లెస్డ్. ఈ రోజుల్లో చాలామంది ధనమే పరమావధిగా జీవిస్తున్నారు. చాలామంది లోకంలో ఏమంటున్నారంటే, ఫాదర్లు మీరు ఇలా చెప్తారు కానీ దేవుడేమన్నా మా అవసరాలు తీరుస్తాడా అండి? ఇప్పుడు పిల్లలకు ఫీజు కట్టాలి, మాకు ఏదో జబ్బు చేసింది హాస్పిటల్కి వెళ్ళాలి, లేకపోతే మా ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే మేము రకరకాల మాకు అవసరాలు ఉంటాయి. దేవుడు ఏమన్నా మా అవసరాలు తీరుస్తాడా? లేకపోతే మీ చర్చ్ ఏమన్నా మా అవసరాలు తీరుస్తుందా? దేవుడు లేకున్నా మా కష్టం ఏదో మేము పడి, మా పిల్లల చదువులు మేము చదివించుకుంటున్నాం, మా గృహ నిర్మాణాలు మేము చేసుకుంటున్నాం, మా వ్యాపారాలు మేము చేసుకుంటున్నాం అని శ్రీసభ కట్టడ, మొదటి కట్టడ ఏదది? ఆదివారములోను అప్పు పండుగల్లోనూ అన్న ఆ కట్టడ వదిలిపెట్టి ఎవరి పనిపాటుల్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కొంతమంది పిల్లలు కూడా పిల్లల్ని దేవాలయానికి తీసుకురాకుండా, సత్యోపదేశ క్లాసులకు కానీ యూత్ మీటింగులకు కానీ తీసుకురాకుండా, ఏం రాలేదు అంటే ఈరోజు కాలేజీలో ఎగ్జామ్ ఉందండి. లోకంలో తీరు కూడా అలాగే మారిపోయిందండి, అలాగే మారిపోయింది. ఇలా అయిపోతే దేవుడితో కలిసి పని చెయ్యలేని ఆ సంపద నిలబడుతుందా? దేవుడితో కలిసి చదవలేని ఆ చదువు మనకు ప్రయోజనకరం అవుతుందా లేదో ఒక్కసారి ఆలోచించమని కోరుతూ ఉన్నాను. ప్రియులారా, ప్రభువు లేకుండా ఏ పని చేసినా అది వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. దేనికోసం కష్టపడ్డామో దేవుడు లేకుండా చేసేది ఏ కష్టమైనా అది వృధా అయిపోతుంది. 127వ కీర్తన, ప్రభువా నీవు నా ఇల్లు కట్టని ఎడల మా శ్రమ వ్యర్థమయ్యా. ఈ మాట గుర్తుపెట్టుకుందాం. మొన్న మధ్య ఒక జర్నల్లో చదివినటువంటి ఒక యథార్థ సంఘటన చెన్నై నగరంలో జరిగింది. డాక్టర్ రాజ్ గోపాల్ తమిళనాడులో సుప్రసిద్ధ వైద్యుడు. అతనికి ఒక కొడుకు, ఒక కూతురు. ఒక డాక్టర్ వృత్తి చేస్తూ ఎంతోమందికి చక్కటి వైద్యం చేసేవాడు, బాగా సంపాదించాడు. ఆయన తన కొడుకు కూతుర్ని కూడా డాక్టర్గా చేశాడు. చెన్నై మహానగరంలోనే ఒక పెద్ద హాస్పిటల్ కూడా ఆయన నిర్మించాడు. బాగా సంపాదించి తన కుమార్తెకు కోట్ల రూపాయలు వెచ్చించి పెళ్లి చేశాడు. ఆమె పేరు డాక్టర్ జయసుధ. కోట్ల రూపాయలు వెచ్చించి ఆమెకి ఇవ్వాల్సిన లాంఛనాలన్నీ ఇచ్చి పెళ్లి చేశాడు. అయింది. ఆమె భర్త కూడా డాక్టరు, ఆమెకు 2 కుమారులు, వాళ్ళిద్దరు కూడా డాక్టర్లే. అద్భుతం, ఆశ్చర్యం. అయితే డాక్టర్ రాజ్ గోపాల్ గారికి 80 సంవత్సరాల వయసు వచ్చింది. ఆరోగ్యం అంతగా అనుకూలించక ప్రాణాంతకమైనటువంటి పరిస్థితిలో ఐసీయూలో అడ్మిట్ చేశారు. తండ్రి చావు బతుకుల్లో ఉన్నాడు. ఈ డాక్టర్ జయసుధ అనే ఈ అమ్మాయికి ఇవ్వాల్సినవి అన్నీ ఇచ్చారు. కానీ తండ్రి మరణావస్థలో ఉన్నాడు, చనిపోయే పరిస్థితిలో ఉన్నాడని తెలుసుకున్న ఈ కూతురు డాక్టర్ జయసుధ మిగతా ఆస్తిపాస్తులన్నీ ఎలాగైతే తన అన్నయ్యకి, అంటే ఆ డాక్టర్ గారి కొడుక్కి రాసేస్తారేమోనని హుటాహుటిన 2 బిడ్డలతో కలిసి హాస్పిటల్కి వచ్చింది. అక్కడున్న నర్సు గారికి చెప్పింది, నేను మా నాన్నగారితో కొంచెం ప్రైవేట్గా కొంచెం పర్సనల్ విషయాలు మాట్లాడాలి, మీరు బయటికి వెళ్ళండి అంటే, తెలిసిన డాక్టరే కాబట్టి బయటికి వెళ్ళారు. ఈలోగా కన్న కూతురు ఏం చేసిందంట, బలవంతంగా ఇదిగో ఈ ప్రామిసరీ నోటు మీద నీ మిగతా ఆస్తిపాస్తులన్నీ నాకే చెందుతాయని సంతకం పెట్టమంది.
తండ్రి అంటాడంట, అమ్మా నీకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చాను కదా, వాడు కూడా బ్రతకాలి కదా, ఇది న్యాయం, వాడికి నేను ఇవ్వాల్సింది వాడికి ఇస్తాను, నీకు ఇలా సంతకం పెట్టడం జరగదు అన్నాడంట. అయితే కన్న కూతురు తన ఇద్దరు కొడుకులతో ఏం చేసిందంట, ఒక స్టాంప్ ప్యాడ్ తీసుకొని తండ్రి వేలుముద్రలు బలవంతంగా ఆ స్టాంప్ మీద వేయించేసుకుంది. ఆ ఆస్తి అంతా తన పేరును వ్రాయించేసుకుంది. ఆ తండ్రికి మరి వేలుముద్రకు ఆ నీలి మరకలు అంటుకుంటాయి కదా, స్టాంప్ మరకలు, స్పిరిట్తో తుడిచేసింది. డాక్టర్లు కదా, మరి తెలుస్తాయి కదా ఇవన్నీ కూడా, తుడిచేసింది. కానీ కొన ఊపిరితో ఉన్న తండ్రి ఎక్కడైతే ఈ విషయాన్ని బయట చెప్పేస్తాడేమోనని ఏదో ఒక ఇంజెక్షన్, హై డోస్తో ఉన్న ఇంజెక్షన్ వెంటనే తండ్రికి ఇచ్చేసిందంట. కన్న కూతురండి, కన్న కూతురు. ఇచ్చేస్తే ఆ క్షణంలోనే బీపీ రైజ్ అయిపోయి తండ్రి అక్కడికక్కడే చనిపోయాడు. ఈలోగా వచ్చే నర్సులందరూ కూడా వచ్చారు, ఏమి ఎరగలేనట్లు లబో దిబో అని ఏడిచారు. తర్వాత మిగతా ఆ సీన్ అంతా క్రియేట్ చేశారు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. వీళ్ళు చేసినటువంటి ఈ తతంగం, ఈ భాగోతమంతా సీసీ కెమెరాలో రిపోర్ట్ అయ్యి బయట ప్రపంచం ఏది కూడా కన్న కూతురే కన్న తండ్రిని చంపింది అన్న సంగతి తెలియకపోయినా నోరు లేని సీసీ కెమెరా ఆమె గుట్టంతా బయట పెట్టేసింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, డాక్టర్ రాజ్ గోపాల్ బ్రతికినన్నాళ్ళు తిన్నాడో పడుకున్నాడో లేదో తెలియదు కానీ ఎంత కష్టపడి ఉంటాడు. ఈ ఇద్దరు పిల్లల్ని డాక్టర్లుగా చేయడానికి ఎంత శ్రమించి ఉంటాడు, ఎన్ని ఆస్తిపాస్తులు సంపాదించడానికి ఎంత శ్రమపడి ఉంటాడు. చివరికి ఆయన శ్రమపడి ఆ కష్టార్జితమంతా ఏమైపోయిందండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, తప్పకుండా నీ కోసం, నీ ఫ్యామిలీ కోసం, నీ పిల్లల కోసం ఖచ్చితంగా మనం కష్టపడాలి. దాన్ని మించి దేవుని కోసం కష్టపడితే నీ ప్రయాస ఏనాటికి వ్యర్థము కాదు. తప్పకుండా మన కుటుంబాల కోసం, పిల్లల కోసం కష్టపడాలి. ఆ కష్టమేదో న్యాయబద్ధముగా కష్టపడితే ఆ సంపద ఏదైనా నిలబడుతుంది. నీ కుటుంబం కోసం కష్టపడే ఆ కష్టములో దేవుణ్ణి కూడా జత చెయ్యు, దేవుణ్ణి ఆహ్వానించు. ఎల్లప్పుడూ ప్రార్థన ద్వారా, ఆరాధనకు వెళ్ళడం ద్వారా మన కుటుంబం కోసం మనం కష్టపడే దానికంటే ఎక్కువగా దేవుడి కోసం, దేవాలయం కోసం మనం శ్రమిస్తే ఆ కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు. ఏనాటికి అది వ్యర్థము కాదు. ప్రియులారా, సాధారణంగా లోకంలో ఉన్న మనుషుల మెంటాలిటీ ఏంటంటే పని అయిపోయిన తర్వాత మరిచిపోతారు, వాడేసి పాడేస్తారు. వాటర్ బాటిల్ మీద ఉంటుంది కదా, క్రష్ ఆఫ్టర్ యూజ్ అండ్ త్రో. అవసరం తీరిపోయిన తర్వాత వాడి పడేస్తారు మనుషులు. కానీ దేవుడు అట్లా కాదు. మన కష్టాన్ని ఎప్పుడూ తన కళ్ళ ముందే ఉంచుకొని వారి వారి పనులకు తగిన ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. ఆయనకు నువ్వేదో సహాయం చేస్తే తన కళ్ళ ముందే నీ కష్టాన్ని దాచుకునే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. కాబట్టి దేవుడి కోసం, దేవాలయం కోసం, సంఘం కోసం, సువార్త వ్యాప్తి కోసం ఒక మెరారీలాగా మెరవాలి. ఒక కష్టజీవిలాగా మనం బ్రతికితే పరలోకములో చిరంజీవిగా బ్రతుకుతాము. ఓకే, ఇదే సందర్భంలో పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. విత్తువానికిని నీరు పోయువానికిని భేదమే లేదు. వాని వాని పనిని బట్టి ప్రతి వ్యక్తికిని దేవుడు ప్రతిఫలమును ఇచ్చును. వాని వాని పనిని బట్టి ప్రతి వ్యక్తికిని దేవుడు ప్రతిఫలమును ఇచ్చును. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే, విత్తేవాళ్ళు కొంతమంది ఉండాలి, విత్తిన విత్తనానికి నీరు పోసేవాళ్ళు కొంతమంది ఉండాలి. ఈ ఇద్దరికి వృద్ధినిచ్చేది మాత్రం భగవంతుడే, దేవుడే అని ఈ మాటకు అర్థం. అయితే విందాం. విత్తేవాళ్ళు ఉండాలి. ఏం విత్తాలి? శ్రమదానాన్ని విత్తాలి, మన నైపుణ్యాలు విత్తాలి. దేవుడు మనకిచ్చిన దానిలో 10వ భాగాన్ని మనం విత్తుతూ ఉండాలి.
సారెఫతు విధవరాలు గురించి మీ అందరికీ తెలుసు. ఆ విధవరాలు, పేదరాలు, తినడానికి ఆ పూటకు మాత్రం కాస్త ముద్దన్నం ఉంది ఆవిడికి. ఆ ముద్దన్నాన్ని కూడా ఆమె విత్తింది. ప్రవక్త అయిన ఏలియా కోసం ఆమె విత్తింది. అద్భుతం, ఆశ్చర్యం ఏంటో తెలుసా? కరువు ఉన్నన్ని రోజులు కూడా ఆమె తిండికి లోటు లేకుండా బ్రతికింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, నీవు దేవుడి కోసం నాటింది ఏది దేవుడు రుణం ఉంచుకోడు. దేవుడు రుణం ఉంచుకోడు. ఏదో రీతిలో నీవు నాటిన దానికి రెట్టింపుగా దేవుడు నీకు ఇస్తూనే ఉంటాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, దేవుడికి రుణపడి ఉండు, నీకు రుణమంటూ లేకుండా దేవుడు చేస్తాడు. విత్తేవారు ఉండాలి. ఈరోజు ప్రియులారా, దేవుడి సంఘములో మనమందరము విత్తబడ్డాం. మనమందరము విత్తే వాళ్ళమై ఉండాలి. మీకు ఆర్థికంగా సహాయం చేసేటంత స్తోమత లేకపోతే మీరు ఒక ఎలక్ట్రీషియన్ అయి ఉండొచ్చు. మీ నైపుణ్యాన్ని సంఘం కోసం విత్తండి. మీరొక ప్లంబర్ అయి ఉండొచ్చు, మీరొక కార్పెంటర్ అయి ఉండొచ్చు, మీరొక తాపీ మేస్త్రి అయి ఉండొచ్చు. మీ నైపుణ్యాన్ని సంఘం కోసం మీ శ్రమదానం రూపంలో వెచ్చించండి. ప్రతిదానికి సంఘానికి వెళ్ళాం, పనికి వెళ్ళాం, మాకేం దొరుకుతుంది, మాకేం లాభం, ఆ రోజు కూలి డబ్బుల కోసం కాదు. మనమే దేవునికి రుణపడి ఉన్నాము. దేవాలయానికి మనం విత్తేవారముగా మారాలి. విత్తేవారుంటే సరిపోదు, ఆ విత్తేదానికి నీరు పోసేవాళ్ళు ఉండాలి. నీరు అనగా ప్రార్థన చేసేవారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసేవారు. ఎలీషా చాలా గొప్ప ధనవంతుడండి. ఆ ఎలీషా ఏలియా గారి దగ్గర శిష్యుడిగా పనిచేసినప్పుడు అక్కడ వాక్యంలో రాయబడి ఉంటుంది, ఎలీషా ఏలియాకు నీళ్లు పోశాడు అని. అంటే నీళ్లు పోయడం అంటే సేవ చేశాడు అని అర్థం. జాగ్రత్తగా వినండి. తాను పుట్టినప్పుడే ఆగర్భ శ్రీమంతుడు కదా ఎలీషా, గొప్ప భూస్వామి కదా. కానీ ఏలియా గారి దగ్గర సేవకుడుగా ఉంటూ గురువు గారికి నీళ్లు పోశాడు, సేవ చేశాడు. మిమ్మల్ని అడుగుతా, చెప్పండి, ఏలియా గొప్ప ప్రవక్తే, ఏలియా అద్భుతాలు చేశాడు. కానీ ఏలియా కంటే ఎవరు? ఎలీషా గొప్ప అద్భుతాలు చేశాడు కదా. ఏలియా గారు 9 అద్భుతాలు చేస్తే ఎలీషా గారు 18 అద్భుతాలు చేశారంట. చివరికి ఎలీషా గారు చనిపోయిన తర్వాత కూడా ఆయన ఎముకలను తాకితే చచ్చిన పీనుగు కూడా లేచి ఒక సైనికుడిగా మారాడంట. ఎందుకు? నీళ్లు పోశాడు కాబట్టి, అంటే సేవ చేశాడు కాబట్టి. ప్రియులారా, సంఘములో విశ్వాసులు గురువులకు, సేవకులకు నీళ్లు పోసేవారిగా ఉండాలి కానీ నిప్పులు పోసేవారిగా ఉండద్దు. మీకు ఒక తేడా చెప్తా. ఎలీషా తన గురువు గారైన ఏలియాకు నీళ్లు పోశాడు, అందుకే గురువును మించిన శిష్యుడయ్యాడు ఎలీషా. కానీ సౌలు అనే ఆ రాజు, సౌలు మహారాజు ఉన్నాడే, తన గురువు గారైన సమూవేలుకు నిప్పులు పోశాడు. నిప్పులు. సౌలు మహారాజు గురించి సమూవేలు ప్రవక్త కన్నీరు మున్నీరుగా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎలీషా ఏలియాకు నీళ్లు పోస్తే ఈ సౌలు మహారాజు అనే శిష్యుడు తన గురువు గారైన సమూవేలుకి నిప్పులు పోశాడు. ఏమైందో తెలుసా? నిప్పులు పోసిన సౌలు రాజు తన రాజ్యాన్ని కోల్పోయాడు, తన అధికారాన్ని, కిరీటాన్ని కోల్పోయాడు. చివరికి తన కత్తి మీద తానే పడి ప్రాణాలు కోల్పోయాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందుకే సామెతల గ్రంథం 11వ అధ్యాయము 25వ వచనములో నీళ్లు పోసిన వాడికి దేవుడే నీళ్లు పోయును, నిప్పులు పోసేవాడికి అదనమాట. కాబట్టి ఎప్పుడు కూడా సంఘంలో మనం నీళ్లు పోసేవారముగా ఉండాలి. మన కష్టార్జితం అనేది అయితే విత్తేవానిగానైనా ఉండు, లేదా నీరు పోసేవానిగానైనా ఉండు. అంటే సేవ చేసేవానిగానైనా ఉందాం, లేకపోతే మనము ప్రార్థన చేసేవారముగానైనా ఉందాము. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీకు తెలుసా, ఈ ఎలీషా గారి గురించి చెప్పే క్రమంలో ఒక మాట చెప్తాను. ఎలీషా గారు ఏలియా గారి దగ్గర సేవ చేశాడు ఒక శిష్యుడిగా. ఆ ఏలియా గారి దగ్గర సేవ చేయడం మామూలు విషయం కాదు. ఎందుకంటే ఏలియా గారికి ముక్కు మీదే కోపం, మహాకోపిష్టి.
రోషం కలిగిన వాడు. అలాంటి ఏలియాను తట్టుకొని ఎలీషా సేవ చేశాడంటే మామూలు విషయం కాదు ప్రియులకు దేవుని బిడ్డలారా. అందుకే ఏలియా కంటే 2 అంతల ఆత్మశక్తిని పొందాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరు పనిచేస్తున్న మీ కంపెనీలో మీ బాస్ ముక్కోపు అయి ఉండొచ్చు. మీరు పనిచేస్తున్నటువంటి, మీరు చదువుకుంటున్నటువంటి మీ కాలేజీలో మీ ప్రిన్సిపాల్, మీ టీచర్, మీ లెక్చరర్ చాలా కోపిష్ట అయి ఉండొచ్చు. అంతెందుకంటే సంఘంలోనికి వస్తున్నప్పుడు నాలాంటి ప్యారిష్ ప్రీస్ట్ బాగా కోపిష్ట అయి ఉండొచ్చు. ఆయన కోపిష్టి కదా అని చెప్పి మనము కూడా రెచ్చిపోకుండా, మనము కూడా కోపానికి ప్రతికోపం చూపించకుండా, కోపిష్టైన ఏలియా ముందు ఎలీషా తన్ను తాను తగ్గించుకొని గురువు గారికి నీళ్లు పోశాడు, రెట్టింపు ఆశీర్వాదాలు పొందాడు. కాబట్టి మనము కూడా ఎక్కడికి వెళ్ళినా మనము పనిచేసే చోట మన కష్టాన్ని నమ్ముకుందాం, న్యాయంగా సంపాదించుకుందాం, న్యాయంగా కష్టపడదాం. న్యాయంగా సంపాదించినది ఏది వృధాగా పోదు. నేను చెప్పాను కదా, 14 ఏళ్ల యాకోబు కష్టార్జితం 6 సంవత్సరాల్లోనే తిరిగి వచ్చింది రెట్టింపుగా. 400 సంవత్సరాల ఇజ్రాయేలీల కష్టార్జితం ఒక్క రాత్రిలోనే తిరిగి వచ్చింది ఇజ్రాయేలుల దగ్గరికి రెట్టింపుగా. అలాగే మన కష్టార్జితం కూడా దేవుడి దయ వలన తప్పనిసరిగా ఏదో ఒక రోజు మన గుమ్మాన్ని చేరుతుంది. కానీ అక్రమార్జన, వక్రంగా సంపాదించింది, అన్యాయంగా సంపాదించింది ఏ సంపాదన నిలబడదు. నిలబడిన అట్టి సంపాదన మన బిడ్డలకు ఎప్పుడూ కూడా క్షేమకరము కానే కాదు. ఒక మెరారిలాగా మనం మెరవాలి. మరియ తల్లి ఎలాగైతే ఒక కష్టజీవిగా మారి ఈరోజు పరలోకంలో చిరంజీవిగా విరాజిల్లుతుంది, పరలోక భూలోకాలకు మహారాణిగా విరాజిల్లుతున్నట్లే మన జీవితంలో కూడా చదువులోనైనా, వ్యాపారంలోనైనా, సేవలోనైనా, దేవునికి సంబంధించిన సంఘ విషయాల్లోనైనా కష్టపడదాం. ఆ కష్టపడితే వచ్చే ప్రతిఫలాన్ని అనుభవిద్దాం, ఆస్వాదిద్దాం. కష్టజీవే చిరంజీవి అవుతాడని నమ్ముదాం. ఈ ప్రయత్నంలో అమ్మ మరియ తల్లి ప్రార్థనా సహాయంలో దేవదేవుడు మన కష్టానికి తగిన ప్రతిఫలం మనకు దయచేయాలని, నీళ్లు పోస్తున్న మనకు తిరిగి దేవుడే నీళ్లు పోయాలని ప్రార్థన చేద్దాం. దేవదేవుడు మనందరిని దీవించి కాపాడునుగాక. ఆమెన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున జేసు ఆశీర్వదింపబడిన వారుగినే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరిని మాత, పాపాత్మయునుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. కోడూరు మాత నవదిన ప్రార్థనలు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ఓ మరియమ్మ పరిపూర్ణ సౌందర్యవతి అయిన కోడూరు మాత, నన్ను దేవునికి ప్రియమైనట్లు చేయము. జన్మ పాపము లేని కోడూరు మాత, నన్ను పాపము నుండి కాపాడండి. మోక్షము యొక్క మహిమయైన కోడూరు మాత, నన్ను పరలోక చేర సహాయం చేయండి. కష్టపడు వారికి సంతోషము వసగే కోడూరు మాత, మాకు ఆనందమును సమాధానమును దయచేయండి. పాపాత్ములకు శరణ వసగే కోడూరు మాత, నన్ను దేవకోపాగ్ని నుండి కాపాడండి. వివేకము గల కన్యక దయగల మాత ఓ కోడూరు మాత, మా కొరకు మీ దివ్య కుమారుని ప్రార్థించండి. మా దేవుడైన యేసుక్రీస్తునకును మాకును తల్లి అయిన ఓ పరిశుద్ధ కన్యమరియా, మమ్మందరినీ మీ కుమారుడైన యేసుక్రీస్తు దగ్గరకు ఆకర్షించుమనియు ఆయన మార్గములో నడిపించుమనియు మేము నిత్య రక్షణ పొందుటకు సహాయము చెయ్యుమనియు దీనతతో చేయుచున్న మా ఈ ప్రార్థనను దయతో ఆలకించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున జేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరిని మాత, పాపాత్మయునుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. లోకము యొక్క సహరక్షకురాలైన ఓ పరిశుద్ధ కన్య మరియమ్మ, మేము పాప జీవితం విడిచిపెట్టుటకును యేసుక్రీస్తునకు ప్రియ శిష్యులుగా మీకు తగిన బిడ్డలుగా జీవించుటకును మాకు కావలసిన సహాయము దయచేయవలయునని, మా అనుదిన అవసరాలలో
మా కొరకు మీ తిరుకుమారుని ఎల్లప్పుడూ ప్రార్థించుమని దీనతతో చేయుచున్న మా ఈ ప్రార్థనను దయతో ఆలకించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కోడూరు మాతగా వెలియుచున్న ఓ పరిశుద్ధ కన్య మరియా, కోడూరును మీరు ప్రత్యేకముగా ఎన్నుకొనినందులకు, మిమ్ము ప్రార్థించు వారలకు ఊరట నిచ్చుచున్నందులకు మీకు వందనములు అర్పించుచున్నాము. ఓ మా కోడూరు మాత, మా మదిలో ఉన్న ఆశలను ఆశయాలను దీవించి మా జీవితములో దైవానుగ్రహములను పొంద మీ దివ్యకుమారుని మాకై ప్రార్థించుమని మిమ్ము దీనతతో వేడుకొనుచున్నాము. ఒక క్షణం మౌనముగా మన వ్యక్తిగత కుటుంబ అవసరాల నిమిత్తము కోడూరు మాత ప్రార్థనా సహాయములో దేవాది దేవుని వేడుకుందాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థించుదము. సర్వమును మిక్కిలిగా ప్రేమించి పాలించు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృప వలన మేము పొందిన మేలులన్నింటికీ మీకే వేలాది వందనములు. ఓ ప్రభువా, మీ వరపుత్రికగా, తల్లిగా, సహరక్షకిగా మీరెన్నుకున్న మరియను మాకు తల్లిగా, కోడూరు మాతగా అనుగ్రహించినందులకు స్తోత్రములు. మీ దయను కోరి ఇచ్చట చేరియున్న మమ్ములను, మా కుటుంబములను దీవించండి. మా సమస్యలకు పరిష్కారమును, సాతాను బంధనాల నుండి విడుదలను, శారీరక మానసిక ఆయురారోగ్యములను మీ పవిత్ర మాత అయిన కన్య మరియమ్మ విజ్ఞాపన ప్రార్థనా సహాయముతో మాకు అనుగ్రహించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పరిశుద్ధ మరియను కోడూరు మాతగా మనకు అనుగ్రహించి అద్భుత వరములతో నింపిన సర్వేశ్వరుడు స్తుతింపబడునుగాక. ఆమేన్. విశ్వాసముతోను నిరీక్షణతోను ప్రభువు పేరిట సమావేశమై ఈ ఆరాధనలో పాల్గొంటున్న మిమ్ము ఆ దేవాది దేవుడు ఆశీర్వదింతురుగాక. ఆమేన్. కోడూరు మాత ప్రార్థనపై నమ్మకంతో వచ్చిన మిమ్ములను ఆ దేవాది దేవుడు అన్ని రోగ బాధల నుండి, ఆపదల నుండి, పిశాచి తంత్రోపాయముల నుండి కాపాడి మీకును మీ కుటుంబములకును శాంతి సమాధానములను వసగుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్.